జూన్ 4న వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీ. బూచేపల్లి పిలుపు. గద్దెలగుంటలో గంగమ్మ తల్లి జాతరకు ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల. శివం శరణాలయంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన సందర్భంగా అనాథులకు అన్నదాన కార్యక్రమం. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. పన్నెండవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రజలను సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలతో నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చారని, మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి నిలువున మోసగించారని, 3000 రూపాయలు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించారని, ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పి ఇప్పటికీ 1 సిలిండరే ఇచ్చారన్నారు. ఓవైపు రైతుకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి కనీసం పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తోందని, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని, మార్చిలో, ఏప్రిల్లో, మే నెలల్లో వేస్తామని, సంవత్సర కాలం గడిపారని, పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, ఖజానాలో డబ్బు లేదని, హామీలన్నీ అటకెక్కించారని ఎద్దేవా చేశారు. ఇక 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ సిస్టమ్ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకే డబ్బు వెళ్లిందని అన్నారు. మహానాడు కేవలం జగన్ను తిట్టడానికే పెట్టినట్లుందన్నారు. ఏడాదైనా మా మీద పడి ఏడవడం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. అమరావతిలో చిల్ల చెట్లు కొట్టేందుకు ఏడాది కాలం సరిపోయిందన్నారు. జూన్ 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేశారు. చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రులు డాక్టర్ ఆదుమూలపు సురేష్, ఇన్ఛార్జ్ మేరుగు నాగార్జున, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, పార్లమెంట్ అబ్జర్వర్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీలు వేమ శ్రీనివాసరావు, దుంప రమణమ్మ, కెవి రమణారెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో, నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ, తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని సూపర్ 6 కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఊదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదవులు నడిపిస్తానని చెప్పేసి, జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పేసి నానా రకాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేను, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇవ్వని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాం, జగన్మోహన్ గారిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతి సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలను కానీ, రైతులు కానీ, విద్యావంతులను కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చాడు. నేను ఇంట్లో 2 3 4 15,000 ఎంతమంది పిల్లలుంటే 15,000 ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను చేయలేని పరిస్థితి వచ్చినాడు. మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు, ఇప్పుడు మహిళా లోకానికి మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు.
అదేవిధంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి ఇప్పటికైనా సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు? అట్లీస్ట్ 2,000 మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ఇవ్వకపోతే నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలా లేదా? కల్పించలా. నిరుద్యోగులందరికీ వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా మహిళలందరికీ గ్యాసులు ఇస్తామని చెప్పారు. 3 గ్యాసులు సంవత్సరానికి బాగానే ఉంది. జగన్మోహన్ గారి టైంలో ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని డైరెక్ట్గా బటన్ సిస్టమ్ పెట్టి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఆయన అంటాడు ఈ రాష్ట్రంలో మొత్తం దీపం కనెక్షన్లోనే మీకు లిస్ట్ ఉంది, ప్రతి 4 నెలలకి 4 డైరెక్ట్ డబ్బులు కొట్టేయచ్చు కదా. మీరు ముందు సిలిండర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, మీరు మిస్ కాల్ ఇవ్వమంటున్నారు. ఎంతమంది మిస్ కాల్ వస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి ఏం కదంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 10% 20% కన్నా ఎక్కువ డబ్బులు పట్టే పరిస్థితి లేదు. అదో మోసం చేసి దీపం పథకాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా రైతులందరికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత రైతుల కన్నా ఒక్క మంచి పని చేశాడా? ఈ రాష్ట్రంలో రైతులందరూ అల్లాడిపోతున్నారు. పొగాకు రైతులు కానీ, వరేసిన రైతులు కానీ, పత్తి రైతులు కానీ, కంది రైతులు, అపరాల రైతులు కానీ ప్రతి వాళ్ళు రైతు అనేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నష్టాలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీ 20,000 రూపాయలు వేస్తానంటే అది కూడా వేసే పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. ఇట్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి మేమందరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఇటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పనికిరారు, అబద్ధాల హామీలు ఇచ్చారు, నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము. ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. సుమారుగా 45 మంది 46 మంది చనిపోయారు. వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ అగ్గిపెట్టెలు మాత్రం లక్షల రూపాయలు, డీజిల్ ఖర్చులు మాత్రం కోట్ల రూపాయలు ఇన్ని ఇచ్చేస్తున్నారు. నువ్వు అమరావతికి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంవత్సరం అయిపోయింది ఎలక్షన్లు అయిపోయి అమరావతి డెవలప్ చేస్తున్నావు. ఏది అమరావతి డెవలప్మెంట్? ఎన్ని బిల్డింగ్లు వేసినాయి? చిల్ల చెట్లకు తీయడానికి 35,000, డీవాటరింగ్ మళ్ళీ డబ్బులు, మళ్ళా వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ చిల్ల చెట్లు వస్తున్నాయి, మళ్ళీ డీవాటరింగ్ చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఇంతే చేస్తూ ఉంటావు తప్ప ఈ 50,000 కోట్ల రూపాయల్లో సగం డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే పేద ప్రజలు ఇంత అన్యాయం జరగదుగా. దయచేసి ఇప్పుడైనా మేల్కొని అమరావతి ఎట్టా మీరు చేయలేరు, లేట్ అయిపోద్ది. మొత్తం డబ్బులు అక్కడే డంప్ చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేసుకోవడం కోసం, పేదవాడిని డెవలప్ చేయడం కోసం అందరికీ అండగా ఉండాల్సిన, ఒక ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి దయచేసి పేద ప్రజల కోసం అండగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేల్కొని మేము ఈ వెన్నుపోటు దినం ప్రకటించాం కాబట్టి మేమందరం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాం, రైతుల కోసం అండగా ఉంటున్నాం. దయచేసి ఇప్పుడైనా మేల్కొని ఒక ముఖ్యమంత్రిగా గుర్తించుకొని మొన్నేమో మహానాడులో ఊదర కొట్టుకున్నాం, అన్ని స్కీములు మేము చేసాం, అన్ని స్కీములు చేశాడు జగన్మోహన్ గారు, ఈ రాష్ట్రాన్ని ఖజానా మొత్తం బొక్కలు పెట్టాడని చెప్పి. సంవత్సరం అయిందిరా స్వామి, సంవత్సరం అయిపోయింది, ఇంకా మా మీద పడి ఏంటి సావటం ఎందుకు? మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ. మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా డివోర్డ్ సిస్టంలో పథకాలు కొట్టాం ప్రజలకి. అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి? ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు? అప్పు డబ్బులు అంతా ఏం చేస్తున్నావు? మీరు తింటున్నారా? మీరు కార్యకర్తలు తింటున్నారా? ఏ స్కీములు చేయకుండా మీరు తినేస్తున్నారా? ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేల్కొని ఒక రెస్పాన్సిబుల్గా సీఎం కానీ కూటమిగా ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి రెస్పాన్స్ చేయాల్సిన కోరుకున్నాము. ఈ ప్రోగ్రాము ఈ జూన్ 4వ తేదీ అందరూ రైతులు కానీ, మహిళా లోకం కానీ, యువకులు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
గద్దెలగుంట పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి 12వ పుష్కర వార్షికోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి 30వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ ఆదివారం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చెంగలశెట్టి రాఘవేంద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీన జరగబోవు పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోలూరు వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, 38వ డివిజన్ కార్పొరేటర్ రమేష్ తదితరులు పాల్గొనున్నారని, కావున భక్తులందరూ వేలాదిగా పాల్గొని గంగమ్మ తల్లి దీవెనలు అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ ప్రెసిడెంట్ చెంగలశెట్టి రాఘవేంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు చిట్టం శ్రీనివాసరావు, చిట్టం సుధీ, కొల్లా రఘునాథ్, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గద్దెలగుంటపాలెంలో గంగమ్మ తల్లి గుడి గత 400 సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఉన్నది. తరువాత కొంత శిథిలావస్థ రావటం గుడి జరిగింది. ఆ తరువాత 2013లో చెంగలశెట్టి బాలమ్మ గారు ఈ నిర్మాణంకు పూనుకొని నూతనంగా గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. చిట్టం శ్రీనివాసరావు గారు తదితరులందరూ గ్రామ ప్రజలందరూ కూడా దీనికి సహకారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కొంత ధనాన్ని సేకరించి గద్దెలగుంటపాలెంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకారంతో పునర్నిర్మాణం జరిగింది 2013 నుంచి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో చివరి శుక్ర, శని, ఆదివారాలలో అమ్మవారికి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 12వ సంవత్సరం పుష్కర సంవత్సరం. ఈ సంవత్సరం 30వ తారీఖు శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, తరువాత తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 31వ తేదీ శనివారం రోజు అమ్మవారికి చందన అలంకరణ, సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. తదుపరి ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం 8 గంటలకు శనివారం రోజు 8 గంటలకు రాజరాజేశ్వరి అమ్మవారి గుడి వద్ద ఉన్న బుర్రుబావి దగ్గర నుండి ఊరేగింపు జరుగుతుంది. ఉత్సవం 1వ తారీఖు ఆదివారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, తరువాత అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 1/6/2025 ఆదివారం రోజు జరుగు కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు శ్రీ కంది రవిశంకర్ గారు, కమిషనర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారు, మేయర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ గంగాడ సుజాత గారు, చైర్మన్ ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కామేపల్లి సీతారామయ్య గారు, శ్రీ వెలనాటి మాధవరావు గారు, డిప్యూటీ మేయర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ మలగా రమేష్ గారు, జనసేన పార్టీ నగరాధ్యక్షులు మరియు 38వ డివిజన్ కార్పొరేటర్ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కావున భక్తులందరూ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ జయంతి కార్యక్రమం ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం ఆవరణంలో కృష్ణ అభిమాన సంఘ నాయకుడు జలాది మోహన్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారతీయ సినీ చరిత్రలో కృష్ణ తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారని, ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోనిదని, ఎన్నిటికీ మాసిపోనిదని, ఆయన స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చానని, అతి త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ ఒంగోలులో జరుగుతుందని అన్నారు. ఆయన మాట్లాడుతూ, తేనె మనస్సులు చిత్రంతో కృష్ణ మంచి పేరు తెచ్చుకున్నారని, ఆయన సంభాషణలు పలికే తీరు, హావభావాలు, ప్రదర్శించే విధానం,
ఆహార్యం వంటి విషయాల్లో ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అశేష అభిమానులకు దగ్గర చేసిందని, మోసగాళ్లకు మోసగాడు చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సామాజికవేత్త మారెళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. శివం నిత్య అన్నదానం ద్వారా ఒంగోలు నగరంలో వందలాది మందికి సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అన్నదానాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొఠారి రాము, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఉలిచి బాబురావు, పాలిటి కోటేశ్వరరావు, మల్లవరపు శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కావేటి వెంకటేశ్వర్లు, షేక్ అహ్మద్, కె రాము, పి శ్రీనివాసరావు, మల్లుల శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ప్రజానటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం. మే 31 అంటే కృష్ణ గారి అభిమానుల్లో అందరికీ కూడా ఎప్పుడు గుర్తుండేటువంటి రోజు. అందరి మనసుల్లో ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా చిరంజీవిగా మనసుల్లో ఉండిపోయినటువంటి మంచి మనసున్నటువంటి మహారాజు సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు సినీ రంగంలో ప్రవేశం చేసిన తర్వాత సినీ రంగానికి కాకుండా సమాజానికి కూడా ఎంతో సేవ చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. దివిసీమ తుఫాన్ అప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయంలో 20% దివిసీమకి విరాళంగా ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. సినీ రంగంలో ఏ మార్పులు వచ్చినా కూడా అన్ని మార్పులు ఆయన వల్లనే వచ్చినాయి. ఇది ఈస్ట్మెంట్ కలర్ కానివ్వండి, సినిమా స్కోప్ కానివ్వండి, 70mm కానివ్వండి, స్టూడియో నిర్మాణాలు కానివ్వండి, ఇలా ఒక విప్లవం కృష్ణ గారంటే. విప్లవ సినిమాలు తీయటమే కాదు, సినీ రంగంలో కూడా ఒక విప్లవం సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి కృష్ణ గారు. అటువంటి మహానుభావుడిని ఈ రోజున మనం స్మరించుకోవటం అనేది నిజంగా ఎంతో ఆనందం కలిగించినటువంటి విషయం. భౌతికంగా ఆయన మా మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చూపించిన బాట ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడాలి, ప్రజలందరికీ మనకు అందుబాటులో ఉండాలనేటువంటి మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే నా వరకు నేను మాత్రం రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజున కృష్ణ గారి అభిమానులందరినీ కూడా యూత్ కాంగ్రెస్లోకి తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ రోజున ఎంతో కృషి చేయడం జరిగింది. అంటే యువకులు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి
కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీని బలపరచడమే ప్రధానమైన కారణం. అలా రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం మాలాంటి కొంతమందికి లభించింది. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ కూడా శాశ్వతంగా జీవించే ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో అంటే బహుశా నెక్స్ట్ బర్త్డే నాటికి మన దామచర్ల జనార్దన్ గారు శ్రీనివాస థియేటర్ రోడ్డుని బాగా విశాలంగా తయారు చేయటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ జంక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి జనార్దన్ గారి పర్మిషన్ తీసుకొని అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలా ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా కృష్ణ గారు గుర్తుండే విధంగా శాశ్వతమైనటువంటి ఒక నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణకి అభిమానిగా ఎన్నో ఏళ్ళ నుంచి మేము అందరం ఆయన అభిమానులుగా ఉన్నాము. మేము ఎప్పుడు కూడా ఆయన సాహసానికి ఒక మారు పేరు. సాహసం అంటే సూపర్ స్టార్ కృష్ణ అంటారు. చలనచిత్ర చరిత్రలోనే ఎన్నో అద్భుత విజయాలు అద్భుతంగా సృష్టించిన మహా వ్యక్తి. అలాంటి ఆయన అభిమానిగా ఉండటం మాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు మహానటులు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి 80వ జయంతి. ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఆయన. ఎందువల్లంటే అతి సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన మరి అసాధారణమైన స్థాయి. ఆయన నటించిన మోసగాలైన సినిమా దాదాపుగా 156 దేశాల్లో ఆ రోజుల్లోనే ప్రదర్శింపబడిన పాన్ వరల్డ్ ఏకైక సినిమా ఇండియాకే కీర్తి తెచ్చిన సినిమా. భారతీయులు కూడా ఈ స్థాయిలో ఎంత టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు తీయగలరు అని నిరూపించిన మహా గొప్ప వ్యక్తి ఆయన. మరి అన్ని విధాలుగా పరిశ్రమ మరి తెలుగు రాష్ట్రాలకు రావడంలోనూ హైదరాబాద్లో స్థిరపడటంలోనూ ఆయన అనేక విధాలుగా సహాయం చేశారు. అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. థ్యాంక్ యూ. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నేడు బాధ్యతలను స్వీకరించారు. జిల్లా సహకార అధికారి ఇందిరాదేవి దగ్గరుండి సీతారామయ్యకు బాధ్యతలను అప్పగించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సీతారామయ్యను ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి ఇందిరాదేవి, పీడీసీసీ బ్యాంక్ సీఈఓ రాఘవయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రకాష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, సిబ్బంది కలిసి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సీతారామయ్య వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పీడీసీసీ బ్యాంక్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ డ్రైవర్లు డాక్టర్ సీతారామయ్యను కలిసి అభినందనలు తెలిపారు. తర్వాత మన మీరు చూసుకొని మంచి రోజు చూసుకొని మళ్ళా మన ఎమ్మెల్యే గారు మిగతా అందరి నాయకులతో కలిసి వచ్చి మళ్ళీ బ్యాంకులో మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మళ్ళా ప్రోగ్రాం పెట్టుకుంటాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించిన అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. బ్యాంక్ని మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంప్లాయీస్ అందరూ సహకరిస్తారని కోరుకుంటా సెలవు తీసుకుంటాను.
స్థానిక మినీ స్టేడియంలో 12వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ ఫస్ట్ చేసి ఘన స్వాగతం కూడా పలికారు. అనంతరం జ్యోతిని వెలిగించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా పోటీలను ఈ నెల 31వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, దూర ప్రాంతాల నుండి క్రీడాకారులు విచ్చేశారని, వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డికి నిర్వాహకులైన జి భక్తత్రివుడు, పవన్ కుమార్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంట వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, కోటేశ్వరరావు, సౌత్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, డిఎస్డిఓ రాజేశ్వరి, ప్రభాకర్ రావు మరియు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన ప్రకాశం జిల్లాకి అతిథులుగా విచ్చేశారు రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వర గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు సౌత్ జోన్ సెక్రటరీ గారు కోటేశ్వరరావు గారికి, ప్రభాకర్ గారికి, ఈ డిఎస్డిఓ రాజేశ్వరి గారంటే మా ఇంట్లో మనిషి అనుకోండి, పాపం ఎప్పుడు మా కుటుంబ సభ్యురాలు అంతే. వేదిక రోకించాల పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఈ పవర్ లిఫ్టింగ్ 12th అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ఆశీస్సులు కూడా.
క్రీడలు అనేది ప్రోత్సహించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ స్టేడియం కూడా నిర్మాణాలు చేయాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టేడియం అనేది కూడా అమరావతిలో కూడా నిర్మాణం చేయాలనేది వారి నినాదం కూడా. ఈరోజు గర్వంగా చెప్పుకునేది ఏమిటంటే, అంటే ప్రకాశం జిల్లాలో 60 మంది వెయిట్ లిఫ్టింగ్కి స్టూడెంట్స్ ఉన్నారనేది ఇప్పుడే విన్నాము. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఉండుంటారు, కానీ పార్టిసిపేషన్ అనేది అందులో సెలెక్టెడ్ ఫీ వచ్చి ఉంటారు. ఉన్నప్పుడు కూడా ఎన్ని రోజుల ప్రోగ్రామా ఇదే 3 days ప్రోగ్రామ్ చక్కగా జరిపిస్తారు. మీరు ఈ పవర్ లిఫ్టింగ్ అనేదాన్ని గట్టిగా, ఇది ఇంటర్నేషనల్గా కూడా ఒక పెద్ద ఈవెంట్ అయిపోయింది, స్పోర్ట్స్ ఈవెంట్. పవర్ లిఫ్టింగ్ అనే దానికి 11 సార్ల రాజేశ్వర్ గారు, 15 సార్లు వారు, అవును గుర్తుంది, చాలా సంవత్సరాల నుంచి చూస్తుంది, ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా రాజేశ్వర్ గారు అయితే ప్రకాశం జిల్లాకి ఎప్పుడు కూడా కీర్తి పతాక అనేది కూడా ఎప్పుడు చూస్తున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వారు ఇంటర్నేషనల్గా కూడా భారతదేశానికి కూడా వారిని ఆదర్శంగా తీసుకోండి. మీరందరూ కూడా ఒక ఆలోచనతోనో ఒక లక్ష్యంతో కూడా ముందుకెళ్ళమని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటారనేది ఈ కార్యక్రమంలో కూడా మీ అందరిలో చూస్తుంటే అర్థమవుతుందని తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అందరూ విజేతలే. ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విన్నర్సే. అయినా కొన్ని రూల్స్ ప్రకారము కొన్ని తర్వాత ప్రమోషన్స్ దాని కొరకు కొంత విన్నర్ ఉంటారు, రన్నర్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనేది కూడా మీ అందరికి కూడా ఉంటాయి కాబట్టి, కానీ అందరికి కూడా మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చంద్రశేఖర గారి పేరు మీదుగా ఈరోజు ఒంగోలు పట్టణంలో ఇంత క్రీడా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు పెట్టడం ఇది నాకు తెలిసి ఇది 3వసారి. 2005లో ఒకసారి పెట్టారు, మరి 2000 కరోనాకు ముందు ఒకసారి పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు పెట్టడం. మరి ఇట్లా మాకెందుకులే అనుకోకుండా క్రీడాకారులందరూ ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసి మరి టోర్నమెంట్ పెట్టడం, మరి టోర్నమెంట్కి సహకరిస్తున్న మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మిగతా పెద్దలు గ్రామ పెద్దలందరూ వాళ్ళ తోటి స్నేహితులందరూ కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పవన్ కుమార్ గారికి ఎస్పెషల్లీ, జనరల్గా ఏంటంటే చాలామంది ఏంటంటే సెక్రటరీగా మరి లేకపోతే ఎవరు ప్రెసిడెంట్గా వీళ్ళు వాళ్ళే చేసుకుంటారు అనకుండా బాడీలో కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి తన వంతు సహకారంగా చేసి, తర్వాత మన ప్రెసిడెంట్ గారు రమేష్ గారు కూడా ఒకప్పుడు మంచి నేషనల్ లెఫ్టర్ ఆరాధనలు కూడా అప్పుడు టీంలో వచ్చినాయి. మరి ఈ విధంగా ప్రకాశం జిల్లాని దినదినం అభివృద్ధి చెందిస్తూ తయారు చేసిన ఇలా ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ మరి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున క్రీడాకారుల తరఫున ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి. ఈ 12వ రాష్ట్రీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సుమారు 17 జిల్లాలు పాల్గొంటున్నాయి. మొత్తం 150 మంది మహిళా క్రీడాకారులు, అలాగే 200 మంది పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ ఛాంపియన్షిప్ 3 రోజులు జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ పవన్ గారికి, అలాగే భక్తుడు గారికి, అలాగే రమేష్ గారికి, అలాగే రాజరాజేశ్వరి గారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 3 రోజుల చాలా అద్భుతంగా కార్యక్రమం డిజైన్ చేశారు. ఈరోజు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు పెద్దంతా సహకరించారు. వాటిలో భాగంగా వీళ్ళకి ఈరోజు ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు అన్ని ఇతర సహకరిస్తున్న ప్రకాశం డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. కాంపిటీషన్కి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ బాగా నీట్గా అందరినీ కాంపిటీషన్గా చేసి అందరూ ప్రైజెస్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీమాన్ గుండి చంద్రశేఖర జ్ఞాపకార్థం, మా నాన్నగారి జ్ఞాపకార్థం, మా తమ్ముడు, మా సిస్టర్ గారు, దీనికి వాళ్ళ సపోర్ట్తో ప్లస్ అసోసియేషన్ సపోర్ట్తో అందరి సహకారంతో ఈ రోజున ఇక్కడ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ, ఏ ఊరు ఎంత లాంగ్ వెళ్ళినా కానీ క్రీడాకారులను ఎవరు పట్టించుకోరు. నేను మా నాన్నగారిని గురించి ఆలోచించి, మా ఫ్యామిలీ ఆలోచించి ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఏముండిద్ది అనే దాని మీద వాళ్ళకు ఒక రిఫ్రెష్మెంట్ కిట్ ఒకటి చేస్తున్నామండి 11 ఐటమ్స్తో.
అలాగే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఐడి కార్డు ఇచ్చి గుర్తింపు కార్డు వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా కానీ సాయంత్రం పూట ఎక్కడికన్నా అలా బయటికి వెళ్ళినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది రిఫ్రెష్మెంట్ కిట్ అండి. ఇది దీంట్లో ఒక సోప్, షాంపూ, ఇమామి మెంతో ప్లస్ డీహైడ్రేషన్ రాకుండా ఓవరాల్ ప్లస్ ఆయిల్. ఈ విధంగా అందరికీ ఎంతమంది అయితే క్రీడాకారులు వస్తున్నారు, క్రీడాకారులకే కాకుండా క్రీడాకారులతో పాటు వచ్చిన టీమ్ మేనేజర్, కోచెస్కి, సీనియర్ లిఫ్టర్కి, పేరెంట్స్ కూడా ఇక్కడ అందుబాటు చేయడానికి ముఖ్యంగా సహకరించిన ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా సహకరించినటువంటి నా తోడబుట్టిన రాజరాజేష్ గారు, అలాగే పవన్ కుమార్ గారికి శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్కి ఇచ్చేసిన క్రీడాకారులకి నా శుభాభినందనలు. అసోసియేషన్ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే వీరు రాష్ట్రంలో నుంచి రేపు కాంపిటీషన్ అనగానే మాకు రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. వారి సహకారం పూర్తిగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గారు వచ్చారు. ఆయన నిన్న 2 days ఇక్కడ ప్రోగ్రామ్ అని తెలిసింది. సార్ రావాలి సార్ అనగానే దయతో మా మీద, మా ఫ్యామిలీ మీద ఉన్న ఈ గౌరవంతో వారు విచ్చేసినందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ కాంపిటీషన్ ఇంత గ్రాండ్ సక్సెస్గా నిర్వహించడానికి రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత కోఆర్డినేషన్ కావాలంటే ఫోనుల ద్వారా పిల్లలందరినీ ఈ టయానికి ఇక్కడ ఉండాలి అని చేసినందుకు వీరందరూ మంచిగా బాగా కరెక్ట్గా ఉంది. ఈరోజు ఉమెన్స్ కాబట్టి ఉమెన్సే వచ్చారు ఎక్కువ మంది. రేపటి నుంచి బాయ్స్ వస్తారు. ఈరోజు జరుగుతున్న కాంపిటీషన్స్లో ప్రతి కాంపిటీషన్స్లో పవర్ లిఫ్టింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి 3% వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.